సో ప్రతి నెల ఏటీఎంలకు వెళ్ళి డెబిట్ కార్డులను యూజ్ చేసి డబ్బులను ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునే వాళ్ళకే ఈ సూచన అండ్ ఈ అలర్ట్. బికాస్ మీరు ఎప్పుడు కూడా ప్రతి నెల మీకు డబ్బులు కావాల్సిన వచ్చినప్పుడల్లా ఏటీఎంకి వెళ్ళి మీ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి క్యాష్ని విత్డ్రా చేస్తున్నారా? అయితే తప్పనిసరిగా ఈ విషయాన్ని అయితే మీరు తెలుసుకోవాలి. అదేంటంటే ఆర్బీఐ ఆయా బ్యాంకులకి అనుమతినిచ్చిందనమాట. ఏంటంటే పరిమిత సంఖ్యలో మాత్రమే బ్యాంకులు మీకు ఏటీఎం యూసేజ్ కి అనుమతి ఇస్తూ ఉంటాయి, ఫ్రీ ఛార్జ్ ఇస్తూ ఉంటాయి. అది మించి అంటే అపరిమితంగా గనక మీరు ఎక్కువగా ఏటీఎంస్ ని యూజ్ చేస్తూ ఉంటే గనక సో ఛార్జ్ అనేది బ్యాంకులు మీకు వేస్తూ ఉంటాయి. సో అటువంటి ఛార్జ్ ఇప్పటి వరకు కూడా 21 రూపాయలు ఉంటే ఇక నుంచి అది 23 రూపాయలకి, అంటే 21 రూపాయలకి ఇంకొక 2 రూపాయలు అదనం చేసి 23 రూపాయలు వినియోగదారులకి లేదా కస్టమర్స్ కి వెయ్యొచ్చు అంటూ కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. సో ఇక నుంచి ఆయా బ్యాంకులు తమ తమ బ్యాంక్ కస్టమర్లకి ఏటీఎం వాడేటువంటి డెబిట్ కార్డ్ హోల్డర్స్ కి 23 రూపాయలు సర్చార్జ్ విధించే అవకాశం ఉంటుంది అపరిమితంగా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే కనుక ఏటీఎంలో. సో దయచేసి ఇక నుంచి ఏటీఎంస్ అపరిమితంగా వాడాలనుకునే వాళ్ళు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. దట్ ఇక నుంచి ప్రతి నెల 23 రూపాయలు మీరు అదనంగా బ్యాంకుకి కట్టవలసి ఉంటుంది. కాబట్టి ఆలోచించుకుని ఏటీఎం ని వాడాలని కోరుకుంటున్నాను.